హే నేను మీ చందమామని. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే అమ్మమ్మ గొప్పదా, నాన్నమ్మ గొప్పదా అని. దీనికి మన శరీరంలో ఎడమ కన్ను గొప్పదా, కుడి కన్ను గొప్పదా అని చెప్పగలమా? చెప్పలేము. 2 ఇంపార్టెంటే. అదేవిధంగా అమ్మ గొప్ప, నాన్న గొప్ప అంటే చెప్పగలమా? చెప్పలేము. ఇద్దరు ఇంపార్టెంటే. అయితే జనరల్‌గా పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా అమ్మమ్మ దగ్గర ఉంటారు కాబట్టి, వాళ్ళతో అటాచ్‌మెంట్ ఎమోషన్స్ చిన్నప్పుడు పిల్లలకి అమ్మమ్మతో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ దృష్టిలో అమ్మమ్మ ఏంటంటే ఒక సూపర్ మోడల్. ఓకే. గొప్ప ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ప్రయారిటీ వన్ పర్సనాలిటీ. అయితే నాన్నమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు పిల్లలు జనరల్‌గా నాన్నమ్మ దగ్గర చిన్నప్పుడు ఎక్కువగా ఉండరు కాబట్టి వాళ్ళతో అంత వాళ్ళకి ఎమోషన్స్ గాని, అటాచ్‌మెంట్స్ ఉండకపోవచ్చు. కొన్ని కొన్నింటిల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది అప్లికబుల్. అయితే అయితే ఇక్కడ నాన్నమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ పెళ్లి చేసి నాన్న దగ్గరికి పంపించేస్తది. అయితే నాన్న కుటుంబాన్ని అందరినీ కూడా ఫినాన్షియల్‌గా సెక్యూర్ చేసేది, నాన్న విలువలు కూడా అంతవరకు మోసింది నాన్నమ్మ, నాన్న తాతలు మాత్రమే. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇద్దరూ సమానమే. నాన్నమ్మ కూడా కొంతమంది పిల్లలకి అమ్మమ్మే. అలాగే అమ్మమ్మ కూడా వాళ్ళ కుటుంబంలో కొంతమంది పిల్లలకి నానమ్మే. కాబట్టి ఇద్దరూ కూడా అమ్మమ్మ, నానమ్మ 2 రోలు ప్లే చేస్తారు. కాబట్టి పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు ఇంపార్టెంటే. ఈక్వల్ ప్రయారిటీ. ఇద్దరి వల్ల కూడా కుటుంబం అనేది ముందుకెళ్తూ ఉంటది. అటు నాన్న విలువలు గానీ, అమ్మ విలువలు గానీ ఇద్దరిపైన ఆధారపడి ఉంటాయి.